ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్లోని 3వ యూనిట్ అయినటువంటి పట్టు ఉన్ని అనేటువంటి పాఠం గురించి మనం నేర్చుకుందాం. ఆల్రెడీ మనము ఈ పట్టు ఉన్ని అనేటువంటి పాఠం గురించి పార్ట్ 1లో కొంత నేర్చుకోవడం జరిగింది. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 2లో మనం మిగిలిన పాఠాన్ని గురించి మనం నేర్చుకుంటాం. సో ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ సారి మా వీడియోని చూస్తున్న వారైతే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ని ప్రెస్ చేయండి, మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే మా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ తోటి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2 అండి. సో ఒకసారి మనం పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాము అనే దాని గురించి మనం చూద్దాం. పార్ట్ 1లో మనకి ఇక్కడ పట్టు గురించి నేర్చుకోవడం జరిగిందండి. పట్టు పురుగుల దగ్గర నుంచి పట్టు పురుగు నుంచి గుడ్డు ఏ విధంగా ఏర్పడతాయి, గుడ్లు అనేవి, ఈ గుడ్ల దగ్గర నుంచి మనకి పట్టు వస్త్రాలు ఏ విధంగా తయారవుతాయి అనే దాని గురించి మనం పార్ట్ 1లో మనం నేర్చుకోవడం జరిగింది. ఈ వివిధ దశల గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ పార్ట్ 2లో ఈ వీడియోలో ఉన్ని గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఉన్ని గురించి నేర్చుకుంటాం. సో ఇవి రెండు కూడా మనకి జంతువుల నుంచి జంతువుల నుంచి లభించేటువంటి దారాలు. పట్టు కావచ్చు, ఉన్ని కావచ్చు. పట్టు పురుగుల నుంచి లభిస్తే ఉన్ని అనేది అనేక రకాలైనటువంటి జంతువుల నుంచి లభిస్తుంది. సో ఓకేనా. సో టాపిక్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ మనము ఉన్ని గురించి నేర్చుకుంటున్నామండి. సో ఈ ఉన్ని అనేది జంతువుల నుంచి లభిస్తుంది అని తెలుసుకోవడం జరిగింది. ఏ జంతువుల నుంచి లభిస్తుంది? ఉన్ని అనేది ముఖ్యంగా మనకి గొర్రెలు, ఓకే, మేకలు, జడల బర్రె, లామ మరియు ఒంటె మరియు అల్ఫకా, ఓకే, ఈ జంతువుల నుంచి మనకి ఉన్ని అనేది లభించడం జరుగుతుంది. మరి ఈ ఉన్ని యొక్క ఉపయోగాలు ఏంటి? ఈ ఉన్ని అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ముఖ్యంగా ఉన్ని అనేది స్వెట్టర్ల తయారీకి మరియు మఫ్లర్లు తయారీకి, టోపీలు, పొడవైనటువంటి కోట్లు తయారీకి, మరియు టేబుల్ కవర్లు. సో ఈ వివిధ రకాలుగా మనము ఈ జంతువుల నుంచి లభించేటువంటి ఉన్నిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ జంతువుల నుంచి లభించేటువంటి ఉన్ని ఏదైతే ఉందో, ఓకే, జంతువుల నుంచి లభించేటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఆ వెంట్రుకలనే మనము ఏమంటాము అంటే ఉన్ని లేదా ఫ్లీస్, లేదా ఫర్ అంటాం. ఓకేనా. జంతువుల శరీరంపై లేదా చర్మంపై ఉండేటువంటి వెంట్రుకలనే మనము ఉన్ని లేదా ఫ్లీస్ లేదా ఫర్ అంటాము. ఓకే. ఈ ఉన్ని వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో లేదా ఈ ఉన్ని ఏదైతే ఉందో అది గట్టిగా ఉండటానికి కారణం అది ఒక ప్రోటీన్ పదార్థము, ప్రోటీన్ తోటి తయారైనటువంటి పదార్థం. కాబట్టి ఈ ఉన్ని అనేది గట్టిగా ఉంటుంది. కాబట్టి ఉన్నిలో ఏముంటుంది? ప్రోటీన్ తోటి తయారై ఉంటుంది ఉన్ని అనేది. నెక్స్ట్ మరి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతువుల నుంచి మనం ఉన్ని లభిస్తుందని తెలుసుకున్నాము. ఏ జంతువు నుంచి లభించేటువంటి ఉన్ని మనకి నాణ్యమైనది అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే మెరీనో మనకి మెరీనో జాతి గొర్రె. చూడండి, గుర్తుపెట్టుకోవాలండి, మెరీనో జాతి గొర్రె నుంచి లభించేటువంటి ఉన్ని చాలా నాణ్యమైనదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో అందువల్ల
ఈ మెరీనో జాతి గొర్రెలను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వీటిని పెంచడం జరుగుతుంది. ఎందువల్లంటే మిగతా జంతువుల కంటే మెరీనో జాతి గొర్రె నుంచి లభించేటువంటి ఉన్ని అనేది చాలా నాణ్యమైనది, నమ్మకమైంది. కాబట్టి వీటిని ప్రత్యేకమైనగా వీటిని పెంచడం జరుగుతుంది. ఓకే, మరి ఈ మెరీనో జాతి గొర్రె నుంచి లభించేటువంటి ఉన్ని మనం గమనించినట్లయితే 3 నుంచి 5 అంగుళాల పొడవు ఉంటుంది. వాటి యొక్క లక్షణాలు, ఆ ఉన్ని యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే 3 నుంచి 5 అంగుళాల పొడవు అనేది ఉంటుంది. 3 నుంచి 5 అంగుళాల పొడవు అనేది ఉంటుంది. మరియు సన్నగా మృదువుగా ఉంటుంది. సో ఒక సంవత్సరానికి ఈ మెరీనో జాతి గొర్రె నుంచి ఒక సంవత్సరానికి దాదాపుగా 5 నుంచి 18 కేజీల ఉన్ని అనేది లభించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే మెరీనో జాతి గొర్రె నుంచి లభించేటువంటి ఉన్ని గురించి నేర్చుకున్నాము. ఆ ఉన్ని యొక్క లక్షణాలు ఏంటి, ఆ గొర్రె నుంచి ఒక సంవత్సరానికి ఎన్ని కేజీల ఉన్ని లభిస్తుంది అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ మెరీనో జాతి గొర్రెతో పాటు అనేక రకాలైనటువంటి జంతువులు, ఒంటెలు, లామాలు, అనేక రకాల జంతువుల నుంచి కూడా మనకి ఉన్ని లభిస్తుందని తెలుసుకున్నాం. మనకి రాజస్థాన్ ప్రాంతంలో ఉంది. ఈ రాజస్థాన్ ప్రాంతంలో మనకి ఎక్కువ ఏముంటాయి, ఎడారులు. కాబట్టి ఈ ప్రాంతంలో మనకి ఏముంటుంది, ఒంటెలు అనేవి కనిపించడం జరుగుతుంది. ఈ ఒంటెల పైన ఉండేటువంటి ఎంట్రుకల ద్వారా కూడా మనము ఉన్నిని తయారు చేసుకొని వాటి నుంచి కూడా మనము స్వెటర్స్ మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రాజస్థాన్ ప్రాంతంలో ఉండేటువంటి ఒంటెల నుంచి లభించేటువంటి ఉన్ని మరియు కాశ్మీర్లో నివసించేటువంటి అంగోరా గొర్రె నుంచి లభించేటువంటి ఉన్ని, ఇవి 2 రకాల జంతువుల నుంచి లభించేటువంటి ఉన్ని ఒకే విధంగా ఉంటాయా లేక తేడాలు ఉంటాయా? అంటే ఒంటెల నుంచి లభించే ఉన్ని మరియు అంగోరా జాతి గొర్రె నుంచి లభించేటువంటి ఉన్ని 2 ఒకే విధంగా ఉంటాయా, తేడాలు ఉంటాయంటే ఈ రెండింటి మధ్య తేడాలు అనేవి ఉంటాయి. ఓకే, మరి ముఖ్యంగా ఈ తేడాల్లో ఒంటెల నుంచి లభించేటువంటి ఉన్ని ఏదైతే ఉందో అది గరుకుగా మొతకగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, గరుకుగా ఉంటుంది, మొతకగా ఉంటుంది. మరి అంగోరా గొర్రె లేదా మెరీనో గొర్రెల నుంచి లభించేటువంటి ఉన్ని చూసుకున్నట్లయితే చాలా మృదువుగా సన్నగా మెత్తగా ఉంటుంది. సో ఇవి ఈ ఒంటెల నుంచి లభించేటువంటి ఉనికి మరియు అంగోరా లేదా మెరీనో జాతి గొర్రె నుంచి లభించేటువంటి ఉనికి రెండింటి తేడాలు. ఒంటెల నుంచి లభించేటువంటి ఉన్ని గరుకుగా మొతగ్గా ఉంటే ఈ అంగోరా లేదా మెరీనో జాతి గొర్రెల నుంచి వీటి నుంచి లభించేటువంటి ఈ ఉన్ని అనేది చాలా మృదువుగా, సన్నగా, మెత్తగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి మెత్తని ఉన్నినిచ్చేటువంటి ఈ అంగోరా లేదా మెరీనో జాతి గొర్రెలు కానీ మేకలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దేశంలో ఏ ప్రదేశాల్లో పెంచుతున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోను, హిమాచల్ ప్రదేశంలోను మరియు ఉత్తరాంచల్ మరియు అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం మరియు హర్యానా మరియు పంజాబ్, రాజస్థాన్, ఓకే, గుజరాత్. సో ఈ వివిధ రాష్ట్రాల్లో మనము ఎక్కువ సంఖ్యలో ఈ మెత్తని ఉన్నినిచ్చేటువంటి గొర్రెలు, మేకలను పెంచడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇది మనకి ఈ జంతువుల నుంచి లభించేటువంటి దారాల్లో ఉన్ని అనేది వివిధ రకాల జంతువుల గురించి జంతువుల నుంచి లభిస్తుంది అని మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇంట్రడక్షన్ పార్ట్ లాగా. ఇప్పుడు మనము
ఈ ఉన్ని అంటే ఈ గొర్రెలు మేకల నుంచి ఉన్నిని ఏ విధంగా మనం తీసి దారాల రూపంలో మార్చి ఆ దారాలను మళ్ళీ వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తాము అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా ఇప్పుడు మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ క్రమంలో మనకి కొన్ని రకాలైనటువంటి దశలు ఉన్నాయి, స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్స్ గురించి మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే అండి. సో ముందుగా షీరింగ్ లేదా కత్తిరించడం అంటాం. ఏంటి షీరింగ్ మనం లేదా దీన్నే కత్తిరించడం అంటాం. ఓకే, ముందుగా మనము ఏ జంతువు నుంచి వాటి యొక్క వెంట్రుకలను లేదా ఉన్నిని మనం సేకరించాలనుకుంటామో మరి ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో గొర్రెలు కావచ్చు లేదా మేకలు కావచ్చు, గొర్రెలు లేదా మేకలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలను కత్తెర సహాయంతో కత్తిరించడం జరుగుతుంది. కత్తెరల సహాయంతో కత్తిరించడం జరుగుతుంది. మరి ఈ కత్తిరించడం అనేది ఏ సమయంలో జరుగుతుంది? ఓకే, ఈ జంతువుల నుంచి వెంట్రుకలను కత్తిరించడం అనేది ఏ సమయంలో జరుగుతుంది అంటే ఈ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఏ సమయంలో అంటే ఏ ఋతువులో అంటే వసంత ఋతువు. వసంత ఋతువుల్లో మాత్రమే మనకి ఈ గొర్రెలు మేకల నుంచి వెంట్రుకలను కత్తిరించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనము ఈ గొర్రెలు మేకల నుంచి ఆ వెంట్రుకలను మనం తీసేయడానికి ఇక్కడ కత్తెరలు లేదా రేజర్లు అంటాం. ఈ రేజర్ల సహాయంతో వాటి యొక్క వెంట్రుకలను, చర్మం పైన ఉన్నటువంటి వెంట్రుకలను తొలగించడం జరుగుతుంది. ఈ విధంగా ఆ గొర్రెలు మేకలు యొక్క శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలను కత్తెరలు లేదా రేజర్ల సహాయంతో తొలగించడాన్నే లేదా కత్తిరించడాన్నే మనము షేరింగ్ అంటాము. దీన్ని ఏమంటాము? షేరింగ్. రైట్. అంటే గొర్రెలు మేకల యొక్క శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలను వీటి సహాయంతో కత్తిరించడాన్ని లేదా తొలగించడాన్ని మనము షేరింగ్ అంటాము. ఓకే, ఇక్కడ ఒక షేరింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గొర్రెల యొక్క చర్మానికి దెబ్బని తగలకుండా మనం షేరింగ్ చేయాలి. ఓకే, మనం షేవింగ్ చేసుకుంటూ ఉంటాం, మనం ఒక్కొక్కసారి తెగుతూ ఉంటుంది కదా, అలానే ఆ గొర్రెలు లేదా మేకల యొక్క చర్మం కూడా వాటి యొక్క వెంట్రుకలను తొలగించేటప్పుడు గాయాలు అవుతుంటాయి. అటువంటి గాయాలు కాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి అలాంటి గాయాలు కాకుండా ఉండాలంటే ఆ గొర్రెల యొక్క చర్మానికి, అంటే ఈ షేరింగ్ అనేది చేసేటప్పుడు ఆ గొర్రెల యొక్క చర్మానికి మనము దెబ్బ తగలకుండా లేదా గాయాలు కాకుండా గ్రీజును పూయటం జరుగుతుంది. రైట్, ఏం పోయాలి? గ్రీజును పోసి అప్పుడు మనము వాటి యొక్క వెంట్రుకలను మనము కత్తిరించాలి. అప్పుడే వాటి యొక్క శరీరానికి ఎటువంటి గాయం కాకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్, సో షేరింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొచ్చరికి స్కోరింగ్ లేదా కడగటం లేదా స్కోరింగ్. సో ఈ విధంగా మనము ఆ వెంట్రుకలన్నింటినీ వాటి యొక్క శరీరం నుంచి తొలగించి పక్కన పడేసిన తర్వాత వాటిని ఆ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఆ వెంట్రుకలన్నిటినీ మనము ఒక పారే నీటిలో ముంచి కడుగుతాము. అంటే ఆ నీరు అనేది ఈ విధంగా పారుతూ ఉంటుంది. ఈ విధంగా పారే నీటిలో ఈ వెంట్రుకలను ఉంచి వాటిని కడుగుతాము. పారే నీటిలో ఉంచి వాటిని కడగటం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా కడిగేటప్పుడు ఈ వెంట్రుకలకు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి గ్రీజు, మనం ఆల్రెడీ గ్రీజ్ అప్లై చేసాం కదా, గాయాలు కాకుండా గ్రీజు, దుమ్ము, ఓకే, గ్రీజు, దుమ్ము, ధూళి లాంటి పదార్థాలు ఈ వెంట్రుకల్లో ఉంటాయి. ఓకే, మనం ఏం చేస్తాము? ఆ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరం నుంచి వెంట్రుకలను మనం కత్తిరించి కింద పడేసినప్పుడు గ్రీజ్ ఆల్రెడీ మనం అప్లై చేసినటువంటి గ్రీజ్తో పాటు దుమ్ము, ధూళి రేణువులన్నీ కూడా వెంట్రుకల్లో కలిసి ఉంటాయి. మరి అటువంటప్పుడు ఆ గ్రీజు, దుమ్ము, ధూళి అనేటువంటి పదార్థాలను తొలగించడానికి ఈ నీటి తొట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి తొట్టెల్లోనికి మనం కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలని కలపటం జరుగుతుంది. రసాయనాలను కలుపుతాము.
ఓకే, ఈ విధంగా రసాయనాన్ని కలపటం వల్ల అక్కడ నుండి గ్రీజు మరకలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఈ వెంట్రుకల్లో ఉన్నటువంటి గ్రీజు, దుమ్ము, ధూళి రేణువులను రసాయన పదార్థాల సహాయంతో తొలగించటాన్ని మనము కడగటం లేదా స్కోరింగ్ అంటాము. సో ఈ విధంగా వీటిని తొలగించిన తర్వాత ఈ వెంట్రుకల్లోనికి చల్లని గాలిని పంపించడం జరుగుతుంది. ఆ వెంట్రుకల్లోనికి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా వెంట్రుకల్లోనికి చల్లని గాలిని పంపించడం వల్ల ఆ వెంట్రుకలు అనేవి ఏ విధంగా తయారవుతాయి అంటే చాలా మెత్తగా తయారవుతాయి. ఎందువల్ల అంటే మనం చల్లని గాలిని పంపించాం. సో ఆ విధంగా చల్లని గాలిని పంపించడం అవి మెత్తగా వెంట్రుకలు అనేవి తయారవుతాయి. సో ఇది మనకి స్కోరింగ్ అనేది. నెక్స్ట్ ఏంటి, వేరు చేయటం లేదా సార్టింగ్. నెక్స్ట్ మనకి ఈ విధంగా వెంట్రుకలు అనేవి మెత్తగా తయారైన తర్వాత ఈ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనము వేరు చేయాలి. ఒక్కొక్కటి గరుకుగా ఉంటుంది వెంట్రుకలు, ఒక్కొక్కటేమో మెత్తగా ఉంటాయి. కొన్ని వెంట్రుకలు ఏమో గరుగ్గా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి, కొన్ని ఏమో పొడవుగా ఉంటాయి, కొన్ని ఏమో పొట్టిగా ఉంటాయి. మరి ఇటువంటి వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తాము, వాటి యొక్క గరుకుగా ఉండేవన్నీ ఒక కట్టగాను, మెత్తగా ఉండేవన్నీ కొన్ని కట్టలుగాను, పొడవుగా ఉండేవన్నీ పొడవుగా ఉండేవన్నీ ఒక కట్టగాను, పొట్టిగా ఉండేవన్నీ ఒక కట్టలుగాను, ఈ విధంగా కట్టలుగానే కట్టడం జరుగుతుంది. ఓకే, కట్టలు కట్టేసి వీటిలో ఉన్నటువంటి ఇంకా ఆకులు కావచ్చు, పొల్లలు కావచ్చు, ఓకే, ఏవైనా ఉన్నట్లయితే వాటిని తొలగించి వేసి వాటి యొక్క లక్షణాల ఆధారంగా చిన్న కట్టలుగా కట్టి పక్కన పెట్టేయడం జరుగుతుంది. దీన్నే మనము వేరు చేయటం లేదా షార్టింగ్ అంటాము, లేదా వేరు చేయటం లేదా వూల్ క్లాసింగ్ అంటాం. వూల్ క్లాసింగ్ అన్నా, వేరీ చేయటం అన్నా, లేదా సార్టింగ్ అన్నా అంతా కూడా ఒకే విధానంలో ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఫ్లీస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేయడం జరుగుతుంది. మనం స్టార్టింగ్ చెప్పుకోవడం ఫ్లీస్ లేదా ఉన్ని లేదా ఫర్ అన్నాం కదా. ఫ్లీస్ అనేటువంటి మెత్తటి ఉన్నిని మనము ఈ పద్ధతిలో వేరు చేయటం జరుగుతుంది. దీంట్లో షార్టింగ్ అనే దాంట్లో భాగంగా ఫ్లీస్ అనేటువంటి మెత్తటి ఉన్నిని మనం వేరు చేయటం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము, షేరింగ్ కత్తిరించడం, కడగటం స్కోరింగ్, వేరు చేయటం సార్టింగ్ అనే దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ అంటే వేరు చేసి కట్టలుగా పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, విరంజనం చేయటం లేదా బ్లీచింగ్ అంటాం. సో ఈ విధంగా కట్టలు కట్టిన తర్వాత వాటన్నిటికీ ఆ కట్టలన్నిటిని మనం ఏం చేస్తాము, ఆ కట్టలన్నిటికీ బ్లీచింగ్ చేయటం జరుగుతుంది. బ్లీచింగ్ లేదా విరంజనం అంటే ఈ కొన్ని రకాలైన రసాయన పదార్థాలను వాటికి కలపటం జరుగుతుంది. ఆ రసాయన పదార్థాలను కలపటం వల్ల అవి వాటిలో ఉన్నటువంటి అదంతా కూడా రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. జిడ్డు కానీ ఇటువంటి ఏదన్నా ఉన్నట్లయితే అదంతా తొలగిపోవడం జరుగుతుంది. దీన్ని మనం బ్లీచింగ్ లేదా విరంజనం అంటాము. ఓకే, ఈ విధంగా బ్లీచింగ్ లేదా విరంజనం చేసిన తర్వాత నెక్స్ట్ వాటికి ఏవైతే వెంట్రుకలు ఉన్నాయో సేకరించామో వాటిని బ్లీచింగ్ చేసిన తర్వాత ఆ వెంట్రుకలకు మనకు కావలసినటువంటి రంగుల్లోనే వేయటం జరుగుతుంది. దీన్ని డైయింగ్ అంటాం. అంటే రంగులు అద్దటం జరుగుతుంది. అంటే రంగులు పెద్ద పెద్ద తొట్టెల్లో వివిధ రకాల రంగులను చేస్తామో ఆ రంగుల్లోకి ఈ వెంట్రుకలను పడేయటం జరుగుతుంది. ఈ విధంగా రంగుల్లో వెంట్రుకలు పడేసిన తర్వాత ఆ వెంట్రుకలకు ఏ రంగులు అయితే పడేస్తామో ఆ రంగు అనేది సంతరించుకోవడం జరుగుతుంది. దీన్నే మనము రంగులు వేయటం లేదా డైయింగ్ అంటాము. సో ఇప్పుడు మనం విరంజనం చేసుకున్నాము, తర్వాత డైయింగ్ రంగులు వేసుకున్నాము, తర్వాత వీటిని రంగులు వేసిన తర్వాత ఎండలో ఎండబెట్టడం జరుగుతుంది. ఎండలో ఎండబెట్టిన తర్వాత దువ్వెనలతోటి దువ్వటం జరుగుతుంది. అంటే చిక్కులుగా ఉంటాయి కదా. ఓకే, చిక్కులుగా ఉంటాయి కాబట్టి ఆ చిక్కులన్నిటిని తీయడానికి మనము దువ్వెనల సహాయంతో దువ్వటం జరుగుతుంది. దీన్నే మనము కోంబింగ్ లేదా కార్డింగ్ లేదా దువ్వటం అంటాము.
ఓకే, ఈ విధంగా దువ్వెనలతోటి దువ్విన తర్వాత అవి ఏ దారానికి ఆ దారం అని, ఏ వెంట్రుక ఆ వెంట్రుక అనేది మనకి విడివిడిగా రావటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా వాటిని దువ్వెనల సాయంతో దువ్విన తర్వాత మనము ఒక యంత్రంలో వాటన్నిటిని మనము ఒక యంత్రంలో వేయటం జరుగుతుంది. ఒక పెద్ద యంత్రం అనేది ఉంటుంది. ఆ దువ్వినటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఆ వెంట్రుకలన్నింటినీ ఒక పెద్ద యంత్రంలో వేయటం జరుగుతుంది. ఆ యంత్రం అనేది ఈ వెంట్రుకలన్నింటినీ ఒక దారంలాగా, చిన్న చిన్న దారాల్లాగా తయారు చేసి బయటికి పంపించేయడం జరుగుతుంది. దీన్ని మనము స్పిన్నింగ్ లేదా వడకడం అంటాము. ఓకే, అర్థమవుతుందండి? ఫాలో అవుతున్నారా? రైట్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వదండి. ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ మీద కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ మిస్ అయ్యామంటే మనకి మార్కు పోయినట్టే. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇచ్చినట్టయితే చాలా కన్ఫ్యూజన్ ఏర్పడేది ఉంది. కాబట్టి ఒక ఆర్డర్లో ఫస్ట్ ఏం చేస్తాము, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక ఆర్డర్ మనకి మైండ్లో ఉండాలి. ఓకేనా? మనం ఒకసారిగా బట్టి పెట్టామంటే అది గుర్తుండదు. కాబట్టి ఒక ఆర్డర్ ఫాలో అయ్యి అండర్స్టాండింగ్లో మనం చదువుకుంటేనే మనం ఎప్పుడైనా సరే అది గుర్తుండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆర్డర్ ఫాలో అవ్వండి. ఒకసారి బిట్ ఇక్కడ మిస్, ఈ ఫ్లో చార్ట్లో ఒకదాన్ని మిస్ చేసి అక్కడ ఏముంటుందని అనేదానికి కూడా అవకాశం ఉంది అడిగేదానికి. కాబట్టి ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. చూడండి, ఈ విధంగా కార్డింగ్ దువ్విన తర్వాత ఆ వెంట్రుకలన్నింటినీ ఒక పెద్ద యంత్రంలో పడేస్తాము. ఆ యంత్రంలో పడేసిన తర్వాత ఆ వెంట్రుకలన్నింటినీ కూడా ఒక పొడవైనటువంటి దారాలుగా మార్చి బయటికి పంపించేయడం జరుగుతుంది. దీన్ని మనం స్పిన్నింగ్ లేదా వడకటం అంటాం. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లోకి వచ్చిన దారాలని పొడవైనటువంటి దారాలుగా మనకు ఉన్ని దారాలుగా తయారైనవి. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఉన్ని దారాలని ఏం చేయాలి? స్పిన్నింగ్ చేసిన తర్వాత ఉన్ని దారాలను నిట్టింగ్, అల్లటం చేయాలి. సో దీనికి ముందు మనము ఇంకోటి కూడా ఉందండి. అల్లటానికి ముందు రోలింగ్ అనేది కూడా ఉంది. చుట్టలు చుట్టడం లేదా రోలింగ్ అంటాం. అంటే ఏం లేదండి, ఈ విధంగా యంత్రం అనే స్పిన్నింగ్ చేసినప్పుడు పొడవైన దారాలుగా వచ్చేస్తాయి. ఈ పొడవైన దారాలని మనకు చిన్న చిన్న వాటిగా ఈ విధంగా వాటిని ఏం చేస్తున్నాము, చుట్టలుగా చుట్టడం జరుగుతుంది. దీన్ని మనం రోలింగ్ అంటాం. ఈ రోలింగ్ చేసిన తర్వాత వీటన్నిటిని మనము అల్లటం చేయాలి. ఓకే, అల్లటం చేయాలి. పొడవైనటువంటి ఉన్ని ఎప్పుడైతే ఉందో ఆ పొడవైనటువంటి ఉన్ని దారాలను మనము రింగులుగా ఈ విధంగా రింగులుగా తిప్పుతూ అక్కడక్కడ మనం వాటికి ముళ్ళను వేస్తూ వస్త్రాలను వాటిని అల్లటం జరుగుతుంది. దీన్ని మనం నిట్టింగ్ లేదా అల్లటం అంటాము. ఓకే, ఈ విధంగా ఈ ఉన్ని దారాలను మనం అల్లటానికి ఇక్కడ మగ్గాలను ఉపయోగించడం జరుగుతుంది. మరమగ్గాల్లో చేనేత మగ్గాలు మరియు మరమగ్గాలను సహాయంతో ఈ ఉన్ని వస్త్రాలు మనం అల్లటం లేదా తయారు చేయటం జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా మనం అల్లిన తర్వాత సో ఇక్కడ ఇది పైన ఉండాలండి, సో ఇది కింద ఉండాలి. రైట్. ఓకే, అల్లటం నిట్టింగ్ చేసుకున్నాం. ముందు చుట్టలు చుట్టాము, తర్వాత నిట్టింగ్ అల్లిన తర్వాత మనకి చివరికి ఏమవుతుంది, ఉన్ని బట్టలు అనేవి తయారవుతున్నాయి. ఓకే అండి. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఉన్ని యొక్క సంబంధించినటువంటి ఫ్లో చార్టు. ఈ ఫ్లో చార్టు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా మనం ఆర్డర్ గుర్తుంటేనే మనకి ఇక్కడ బిట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. ఏది ఒక ఆర్డర్ మిస్ అయ్యామంటే ఖచ్చితంగా మనకి బిట్ అనేది పోయేదానికి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే స్పిన్నింగ్ చేసిన తర్వాత దారాలు పొడవుగా వస్తాయి. పొడవుగా వచ్చిన తర్వాత వాటిని రోలింగ్ చేయటం జరుగుతుందండి. చుట్టలుగా చుట్టి రోలింగ్ చేస్తాము. ఆ రోలింగ్ చేసిన తర్వాత అల్లుతాము. అల్లిన తర్వాత మనకి ఏమవుతుంది, ఉన్ని బట్టలు అనేవి తయారవుతాయి. కాబట్టి ఈ చుట్టం రోలింగ్ అనేది ఎక్కడ ఉండాలి, స్పిన్నింగ్ తర్వాత ఉండాలి. ఇదేమో మనకి అల్లడం అనేది ఈ రోలింగ్ తర్వాత ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి పత్తి, ఉన్ని, పట్టు ఇవన్నీ కూడా మనకి దారాలే. ఈ దారాలన్నీ కూడా మనం అల్లటానికి దేన్ని ఉపయోగిస్తాము, మగ్గాలు ఉపయోగించడం జరుగుతుంది. ఈ దారాలు ఏవైనా వేరు అయినా సరే వాటిని అల్లటానికి మాత్రం వేటిని ఉపయోగిస్తాము, మగ్గాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ మగ్గాల్లో మనకి చేనేత మగ్గాలు మరియు మరమగ్గాల్లో సహాయంతో
మర మగ్గాల సహాయంతో, మర అంటే విద్యుత్తో నడిచే కరెంటుతో నడిచే మగ్గాలు ఇవి, వీటితో సహాయంతో మనం అల్లటం జరుగుతుంది. ఓకే, మరి ఈ మగ్గాల్లో మనం ఈ పత్తి ఉన్ని బట్టలు మనం నేసేటప్పుడు లేదా అల్లేటప్పుడు మనకి ఇక్కడ 2 రకాల దారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మగ్గాల్లో మనకి పైనుంచి పైనుంచి కిందికి, పైనుంచి క్రిందకు, చూడండి ఈ విధంగా పైనుంచి కిందకు ఈ విధంగా కొన్ని దారాలు అనేవి ఉంటాయి. పైనుంచి కిందకి ఉండేటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నిలువు దారాలు వీటిని మనము పడుగు అని కూడా అంటాం. సో ఇక్కడ ఈ ఏరియాలో మనకి బిట్ వచ్చేదానికి అవకాశం ఉందండి. మగ్గాలలో పైనుంచి కిందకు ఉండేటువంటి దారాలను మనం నిలువు దారాలు లేదా పడుగు అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక దారాలు కూడా ఉన్నాయి, అడ్డు దారాలు కూడా ఉంటాయి. ఈ విధంగా అడ్డు దారాలు కూడా ఉంటాయి. ఈ అడ్డు దారాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒకదానికి పక్కన అడ్డంగా పక్కన ఉండటం జరుగుతుంది. వీటిని మనము అడ్డు దారాలు లేదా పేక అని కూడా అంటాము. ఏమంటాము? పేక. అడ్డు దారాలు లేదా పేక, నిలువు దారాలు లేదా పడుగు పేక అనేటువంటి 2 దారాలు మనము మగ్గాల పైన కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మగ్గంలో ఇంకొక ముఖ్యమైన భాగం అనేది ఒకటి ఉంది. దాన్ని మనము పటక లేదా హార్నస్ అంటాం. ఈ మగ్గంలో ఉన్నటువంటి భాగం. ఈ పటక లేదా హార్నస్ అనేటువంటి భాగం ప్రతి ఒక్క నిలువు దారం ఏదైతే ఉందో ఈ నిలువు దారాన్ని పైకి లేపి, ఈ నిలువు దారాన్ని పైకి లేపటం జరుగుతుంది. ఈ నిలువు దారాన్ని పైకి లేపటం వల్ల ఈ అడ్డు దారాలు ఏదైతే ఉందో ఈ అడ్డు దారాలు అనేవి దాని కింద నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు మనకి వెళ్ళటానికి పోవటానికి ఈ పటక లేదా హార్నెస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ పటక లేదా హార్నెస్ అనేది ఏం చేస్తుంది? ఈ నిలువు దారాలను పైకి లేపి అడ్డు దారాలను అటు ఇటు మనకి అల్లటం జరుగుతుంది. దీని సహాయంతో మనకి వస్త్రం అనేది తయారవుతుంది. ఈ పటక లేదా హార్నెస్ అనేటువంటి భాగం తోటి మనకి వస్త్రం అనేది తయారవుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి ఉన్ని, పట్టు ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ఏంటివి? సహజ దారాలే. ఇవన్నీ కూడా సహజ దారాలే. కానీ సహజ దారాలు అయినప్పటికీ వీటి మధ్య మనకి కొన్ని తేడాలు అనేవి కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా పట్టుకి పత్తి. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక్క నిమిషం అండి. పట్టు మరియు ఉన్ని ఈ రెండింటికి మధ్య తేడాలు. ఇవి రెండు కూడా ఏంటి? సహజ దారాలు. కానీ వీటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. పట్టు చూసుకుంటే ముఖ్యంగా ఈ పట్టులో ప్రధానంగా ఇది ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది. పట్టులో మనం చెప్పుకోవడం జరిగింది 2 రకాల ప్రోటీన్లు అన్నాము. సిరిసిన్, ఫైబ్రోయిన్ అనేటువంటి 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఉన్నిని చూసుకున్నట్లయితే ఉన్నిలో ముఖ్యంగా సెల్యులోజ్ అనేటువంటి ఒక కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది. సో ఈ రెండిటికి, పట్టుకు ఉనికి మధ్య ఈ 2 తేడాలు. పట్టు అనేది ప్రోటీన్తో తయారవుతుంది. ఉన్ని మాత్రం సెల్యులోజ్ అనేటువంటి కార్బోహైడ్రేట్తో తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ చివరగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఉన్ని ఒక ఆదమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది. ఆదమ ఉష్ణవాహకం. ఓకే, ఆదమ ఉష్ణవాహకం అంటే ఉష్ణాన్ని తనకుండా మనకి ప్రసారం చేయదు కాబట్టి వాటిని ఆదమ ఉష్ణవాహకం అంటాం. అదేవిధంగా ఈ ఉన్ని అనేది ఉన్ని దారాలలో గాలి నిలవ ఉంటుందండి. ఈ ఉన్ని దారాల్లో గాలి అనేది కూడా నిలవ ఉంటుంది. ఉన్ని అనేది ఒక ఆదమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది. మరియు ఉన్ని దారాల్లో గాలి అనేది నిలవ ఉంటుంది. మరియు దీంతో పాటుగా శరీరం లోపల ఉన్నటువంటి వేడిని బయటకు పోనీయకుండా కాపాడుతుంది. ఓకే, మనం బాగా చలికాలంలో స్వెటర్స్ అని వేసుకోవడం జరుగుతుంది, చలి నుంచి మనం రక్షించుకోవడానికి. మరి స్వెటర్స్ ఎందుకు వేసుకుంటాము అంటే మన శరీరంలో నుంచి ఉష్ణం అనేది బయటకు పోకుండా ఆ స్వెటర్స్ అనేవి, ఆ
స్వెటర్స్ దేంతో తయారుంటాయి? ఉన్నితో తయారై ఉంటుంది కాబట్టి ఆ ఉన్ని ద్వారాలు ఉష్ణాన్ని బయటికి పోనీయకుండా ఆపివేయటం జరుగుతుంది. అలా ఆపివేయటం వల్ల ఆ ఉష్ణం వల్ల మన శరీరానికి చలి అనేది రాకుండా వెచ్చగా ఉండటం జరుగుతుంది. కాబట్టి మన శరీరం నుంచి వేడిని లేదా ఉష్ణాన్ని బయటికి పోనీయకుండా ఉన్ని అనేది ఆపుతుంది. చలి నుంచి రక్షణ పొందుతున్నాం. మరియు ఇంకొకటి, ఈ ఉన్ని దుస్తులు అనేవి మంటలను ఆర్పటానికి కూడా ఉపయోగపడుతుంది. మంటలు ఆర్పటానికి కూడా ఈ ఉన్ని వస్త్రాలు, ఉన్ని దారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి, ఉన్ని దుస్తులు అనేవి. ఓకే, రైట్. సో ఇదండి మనకి పట్టు ఉన్నిలో మనకి పార్ట్ 2 అండి. ఉన్ని గురించి నేర్చుకున్నాము. పార్ట్ 1లో పట్టు గురించి నేర్చుకున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో 4th చాప్టర్ అయినటువంటి 7th క్లాస్లోని 4th చాప్టర్ అయినటువంటి మనకి చలనం, కాలం అనేటువంటి మోషన్ అండ్ టైం అనేటువంటి చాప్టర్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతుందండి ఫ్రెండ్స్. సో ఇంతవరకు మీకు 3 యూనిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది 7th క్లాస్ జనరల్ సైన్స్లో. ఇవన్నీ కూడా మీరు 3 చాప్టర్స్ మీద కలిపి మీకు బిట్స్ అనేవి తయారు చేస్తున్నాను అండి. సో వీటన్నిటి మీద మీకు లైవ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి ఈ మూడు సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నీ కూడా చదివి పెట్టుకోండి. నేను అనౌన్స్మెంట్ చేస్తాను, ఆ రోజు మీరు లైవ్లో మీరు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.